ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. వెల్కమ్ టు మల్లిగేస్ డివైన్ టేల్స్. పిల్లలు, ఈరోజు మనం చనిపోయిన లాజరును యేసు లేపడం గురించి తెలుసుకుందాం. లాజరు అనే పేరు గల వ్యక్తి ఉన్నాడు. అతనికి మార్తా, మరియా అను ఇద్దరు సహోదరులు ఉన్నారు. వారు యేసుకు అత్యంత సమీప స్నేహితులు. ఒకరోజు యేసు లాజరు రోగి అయి ఉన్నాడని యేసుకు చెప్పారు. యేసు ఈ సంగతి విన్నప్పుడు, ఈ వ్యాధి లాజరు చనిపోవడానికి రాలేదు, ప్రజలు దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చిందని చెప్పాడు. యేసు ఆయన స్నేహితులు ఎంతో ప్రేమించాడు. అయితే తాను నిలిచి ఉన్న చోటుని యేసు 2 రోజులు ఆగిపోయాడు. ఆ 2 రోజులు గడిచిన తర్వాత యేసు తన శిష్యులతో, మనం యూదాయికు వెళ్దాం రండి అని చెప్పాడు. అందుకు శిష్యులు, ప్రభువా, కొద్ది కాలం క్రితమే వారు నిన్ను చంపాలని చూచుచున్నారు కదూ అని యేసుని అడిగారు. యేసు ఇలా అన్నాడు, మన స్నేహితుడు లాజరు నిద్రించి ఉన్నాడు, మనం ఆయనను మేల్కొలుపుదాం రండి. యేసు శిష్యులు ఇలా జవాబిచ్చారు, ప్రభు, లాజరు నిద్రించినట్లయితే మనం వెళ్ళడం మంచిదే. అప్పుడు యేసు వారితో, లాజరు చనిపోయాడు, మీరు నాయందు విశ్వాసం ఉంచులాగున మనం అక్కడ లేకుండా ఉండడం మంచిది. యేసు లాజరు గ్రామానికి వచ్చినప్పుడు లాజరు అప్పటికి చనిపోయి 4 రోజులయ్యింది. మార్తా యేసును ఎదుర్కొనటానికి బయటకు వెళ్ళింది. ఆమె యేసుతో ఇలా అన్నది, ప్రభు, నువ్వెక్కడ ఉండినట్లయితే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు. అయినను తండ్రి నేనేమి అడిగినను ఆయన నీకు అనుగ్రహించినని నేను ఎరుగుదును. యేసు జవాబిచ్చాడు, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చనిపోయినను జీవించును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు మరెన్నటికీ చనిపోడు. ఈ మాట నీవు నమ్ముచున్నావా మార్తా అని జవాబిచ్చాడు. మార్తా, అవును ప్రభు, నేను నమ్ముచున్నాను, నీవు దేవుని కుమారుడివై మెస్సయ్యవు అని నమ్ముచున్నాను అని అన్నది. అప్పుడు మరియా అక్కడికి వచ్చింది. ప్రభు, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు అని ప్రభువుతో చెప్పింది. యేసు ఆమెను ఇలా అడిగాడు, లాజరును ఎక్కడ ఉంచారు? వారు సమాధిలో ఉంచాము అని సమాధానం ఇచ్చారు. ఆయనతో చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచాడు. సమాధి ఒక గుహలా ఉంది. దాని ముందు భాగంలో ఒక రాయి దొర్లింపబడి ఉంది. యేసు సమాధి వద్దకు వచ్చినప్పుడు ఆ రాయిని దొర్లించండి అని వారితో చెప్పాడు. అయితే మార్తా ఆయనతో, లాజరు చనిపోయి 4 రోజులయ్యింది, చెడు వాసన వస్తుంది అని చెప్పింది. యేసు వారితో ఇలా జవాబిచ్చాడు, మీరు నాయందు విశ్వాసముంచిన ఎడల దేవుని శక్తిని చూస్తారు. నేను మీతో చెప్పలేదా? కనుక వారు సమాధి మీద నుండి రాయిని దొర్లించారు. అప్పుడు యేసు ఆకాశం వైపుకు తన కన్నులెత్తి ఇలా ప్రార్థన చేశాడు, తండ్రి, నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతలు. నీవు ఎల్లప్పుడూ నా మనవి వింటా. ఇక్కడ నిలిచిన వారందరూ సహాయపడేలా ఈ ప్రార్థన చేస్తున్నాను. తద్వారా నీవు నన్ను పంపినావని వారు తెలుసుకుంటారు. తర్వాత ఆయన బిగ్గరగా అరిచాడు, లాజరు బయటకు రా. కనుక లాజరు బయటికి వచ్చాడు. అతడింకా సమాధి వస్త్రాలతోనే ఉన్నాడు. యేసు వారితో చెప్పాడు, అతనికి వస్త్రాలు తొలగించండి అని చెప్పాడు. ఈ ఆశ్చర్యకారాన్ని బట్టి అనేకులు యేసు యందు విశ్వాసం ఉంచారు. యూదుల నాయకులు యేసు విషయంలో అసూయ చెందేవారు కనుక వారు కలిసి యేసును, ఆయనతో కూడా ఉన్నవారు లాజరును చంపాలని కుట్ర పన్నుతున్నారు. పిల్లలు, లాజరు చనిపోయి 4 దినములు గడిచినా సరే యేసయ్య వచ్చి చేతులు పైకెత్తి ఆకాశం వైపు తండ్రికి ప్రార్థన చేయగా తండ్రి కార్యం జరిగింది. అలానే దేవుని బిడ్డలుగా మనకి అసాధ్యమైంది ఏదీ లేదు. మనం కూడా మన చేతులు పైకెత్తి ఆకాశం వైపెత్తి తండ్రికి ప్రార్థన చేయగా ఆయన మనవి ఆలకిస్తాడు. నచ్చిందా పిల్లలు? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.